హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కొత్త రికార్డులను సృష్టించింది. నగరంలో స్థలాలకు ఉన్న విపరీతమైన డిమాండ్ను ఈ రికార్డు మరోసారి గుర్తు చేసింది. కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని 1 ఎకరా ఏకంగా 70 కోట్ల రూపాయలు పలికి రియల్ ఎస్టేట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. హైటెక్ సిటీకి సమీపంలో ప్రముఖ బహుళ అంతస్తుల భవనాల మధ్య ఉన్న కేపీహెచ్పీ 4th ఫేజ్లో 7 ఎకరాల 33 గుంటల స్థలాన్ని తెలంగాణ హౌసింగ్ బోర్డు బుధవారం ఈ వేళ నిర్వహించింది. ఈ స్థలం కనీసం ధరను ఎకరా 40 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. ఇందులో గోద్రేజ్ ప్రాపర్టీస్, అరబిందో రియాల్టీ, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ వంటి ప్రముఖ సంస్థలు ఈ వేలంలో పాల్గొన్నాయి. 46 సార్లు ధరను పెంచుతూ హోరాహోరీగా పోటీపడగా చివరకు గోద్రేజ్ ప్రాపర్టీస్ ఎకరాకు 70 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 547 కోట్లకు ఈ స్థలాన్ని దక్కించుకుంది. ఈ ఆదాయాన్ని పేద, మధ్యతరగతి ప్రజల గృహ నిర్మాణ పథకాలకు వినియోగిస్తామని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ విపి గౌతమ్ తెలిపారు. ఇక హైదరాబాద్ నగరంలో ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం గణనీయంగా పుంజుకుంది. గతంలో జరిగిన కొన్ని కీలకమైన వేలాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కోకాపేటలో జరిగిన భూముల వేలంలో ఎకరాకు 100 కోట్లకు పైగా ధర పలికింది. అలాగే రాజేంద్రనగర్, శంషాబాద్, ఉప్పల్ వంటి ప్రాంతాల్లో కూడా భూములకు రికార్డు స్థాయి ధరలు నమోదయ్యాయి. ఈ పరిణామాలు నగరంలో ఐటీ, వాణిజ్య కార్యకలాపాల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలను సూచిస్తున్నాయి. అటు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్కు చెందిన అసంపూర్తిగా ఉన్న భవనాలను హౌసింగ్ బోర్డు విక్రయించింది. ఈ లాటరీ ద్వారా ప్రభుత్వానికి మరో 70.11 కోట్ల ఆదాయం లభించింది. పోచారం టౌన్షిప్లోని 2 టవర్లలోని 194 ప్లాట్లను, గాజల రామారంలోని 1 టవర్లో 112 ప్లాట్లను లాటరీ ద్వారా కేటాయించారు. ఈ ప్రాజెక్టులు ఉద్యోగుల సంఘాలు, ట్రస్టులకు కేటాయించడం ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. ఈ 2 వేలంపాటల ద్వారా హౌసింగ్ బోర్డుకు పెద్ద మొత్తంలో నిధులు సమకూరాయి. ఈ నిధులను రాష్ట్రంలోని ప్రజల గృహ అవసరాలను తీర్చడానికి ఉపయోగిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ రికార్డు ధరలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంపై పెట్టుబడిదారులకు ఉన్న విశ్వాసాన్ని మరోసారి నిరూపించాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.